అందరికీ నమస్కారం. ఇవాళ గొప్ప సుదినం. వైశాఖ బహుళ దశమి ఆంజనేయ స్వామి పుట్టినరోజు. అందుకనే మనం ఈ రోజున హనుమత్ జయంతిని జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. సంస్కృతంలో ఒక నానుడి ఉంది, ఏకక్రియ ద్వర్ధికరి. ఏకక్రియ ద్వర్ధికరి అంటే అర్థం ఒక పనికి రెండు లాభాలు, ఒక పని చేయడం ద్వారా రెండు లాభాలు పొందడం. దీన్నే మనం ఆంగ్లంలో వన్ షాట్ ఫర్ టూ బర్డ్స్ అంటాం. ఏంటి వన్ షాట్ ఫర్ టూ బర్డ్స్ అంటే, మనం రాముడిని ఎక్కడ తలుచుకుంటామో అక్కడ ఆంజనేయ స్వామి తప్పనిసరిగా ఉంటాడు. మనం ఆంజనేయుడిని తలుచుకుంటూ ఉండవలసినటువంటి పని లేదు. మనం రాముణ్ణి తలుచుకుంటే చాలు, మనకి ఆంజనేయ స్వామి అక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం అని చెప్పి అంటారు. అంటే ఎక్కడైతే రామనామం వినిపిస్తూ ఉంటుందో అక్కడ చేతులు జోడించుకొని మరి ఆంజనేయ స్వామి కూర్చుని ఉంటారు అన్నమాట. అది అంటే రాముడిని ధ్యానించటం వలన మనం ఆంజనేయ స్వామిని కూడా ప్రసన్నం చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి గురించి మన అందరికీ తెలిసిన విషయం, ఆయన బాల్యంలోనే సూర్యుడిని పండుగ భావించి వెళ్ళి కొరకపోవడం, తర్వాత ఇంద్రుడి వజ్రాయుధఘాతానికి కింద పడిపోవటం, ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. ఆ తర్వాత ఆయనకు దేవతలందరూ అనేక రకాల వరాలు ఇచ్చారు. ఆ వరాల కారణంగా తన చిలిపి చేష్టలతోటి అరణ్యంలో తపస్సు చేసుకునే మునులు, వారి ఆశ్రమాలు, వాటి అన్నింటినీ ఆంజనేయ స్వామి పాడు చేసేవాడు. దాంతో మునులందరూ కలిసి అతని బలం అతనికి తెలియకుండా ఉండేలాగా ఒక వరం లాంటి శాపం ఇచ్చారు. దాంతో ఆంజనేయ స్వామికి తన బలం తనకి తెలియదు. ఎవరైనా చెబితే తప్పితే ఆయన కదలడు. నువ్వు ఇంతవాడివి, అంతవాడివి, అంత గొప్పవాడివి అనగానే ఆయన వెళ్ళి 100 యోజనాల దూరం గల సముద్రాన్ని లంఘించాడు, సీతమ్మ వారి జాడని కనిపెట్టాడు. యాదృచ్ఛికంగా ఇవాళ జరిగిన విషయం ఏంటంటే, పవనపుత్ర శతకంలో ఇవాళ మనం అర్ధశతాన్ని చేరుకున్నాం. మిత్రులు రాజసింహాచార్య గారు ఈ పద్యాన్ని గానం చేశారు. ఈ పద్యానికి భావం, సుగ్రీవుడు, హనుమంతుడు, ఇతర వానరులు అందరూ పర్వతం మీద కూర్చుని ఉంటారు. వాలి బాధను తట్టుకోలేక వాళ్ళక్కడ ఆశ్రయం తీసుకుంటున్నారన్నమాట. అదే సమయంలో ఆ కొండలకు దిగువ భాగం నుంచి 2 వ్యక్తులు నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళ వేషధారణ చూస్తేనేమో మునికుమారుల్లాగా ఉంది, కానీ వారి చేతిలో ఆయుధాలున్నాయి. దానితోటి ఈ సుగ్రీవుడికి అనుమానం వచ్చింది. తన శత్రువైనటువంటి వాలి ఎవరినైనా పంపుతున్నాడా నన్ను హతం చేయడానికి అనేటువంటి సందేహం కలిగింది. దాంతో హనుమంతుల వారిని పిలిచి వెళ్ళి సంగతి సందర్భం ఏమిటో కనుక్కుని రమ్మని చెప్పి హనుమంతుడు వెళ్ళి వారు శత్రువులు కాదని గ్రహించి వారిని సాదరంగా తీసుకొచ్చి సుగ్రీవుడికి పరిచయం చేశాడు. హనుమత్ జయంతి నాడు ఇలాంటి పద్యాన్ని మనం వినడం సంతోషకరమైన విషయం. విపినమందురిపుల వేగులు ఎవరైనా మునుల వేషమందు ముట్టడించ వచ్చువారలంచు భావించి ఎదురేగే వర పవిత్ర గాత్ర పవనపుత్ర. విపినమందురిపుల వేగులు ఎవరైనా మునుల వేషమందు ముట్టడించ వచ్చువారలంచు భావించి ఎదురేగే వర పవిత్ర గాత్ర పవనపుత్ర.
మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.